డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను, అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను, అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను. We want justice, 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 we want justice. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత. జై మాల, జై మాల, జై మాల, జై మాల. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై మాల, జై మాల, జై మాల, జై మాల. వద్దెల్లాలి మాలల ఐక్యత, వద్దెల్లాలి మాలల ఐక్యత, వద్దెల్లాలి మాలల ఐక్యత. We want justice, we want justice, we want justice, we want justice. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రకాశం జిల్లా రిజర్వ్డ్ నియోజకవర్గం అయినటువంటి సంతనూతలపాడు నియోజకవర్గం, సంతనూతలపాడు మండలం, ఎండ్లూరు గ్రామంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో పర్యటించి హలో మాల చెలో ఎండ్లూరు కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి వారసులు, వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులు, నా రక్త బంధువులైనటువంటి మా మానవులతోటి చిన్న చర్చ జరిపి మరి ఈ ఆగస్టు 1వ తేదీన మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రకారం కాకుండా రాజకీయాలకు తలొగ్గి వర్గీకరణకు అనుకూలంగా ఒక దురదృష్టమైనటువంటి నికృష్టమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి వారసులు మరి వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులు అనేక రకాలైనటువంటి మరి ధర్నాలు, నిరసనలు, నిరాహార దీక్షలు చేసి దేశవ్యాప్తంగా ఆగస్టు 22న మరి భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ భారత్ బంద్ రోజున ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి వారసులు తమదైనటువంటి శైలిలో అన్ని రాష్ట్రాల్లో, జిల్లాల్లో, మండలాల్లో, మరి గ్రామాల్లో ఈ యొక్క భారత బంద్ను విజయవంతం చేసి ఢిల్లీ పెద్దల గుండెల గల్లుమనే విధంగా చేయడం జరిగింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మరి ఈరోజు మరి ఢిల్లీలో ఉన్నటువంటి మాయావతి గారు తనదైనటువంటి శైలిలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11వ తేదీన ప్రతిఘటనకు, వర్గీకరణకు వ్యతిరేకంగా పిలుపునివ్వడం జరిగింది. ఈ ప్రతిఘటన మూలంగా మన అందరం వాస్తవంగా ఢిల్లీ వెళ్లాల్సిన కార్యక్రమం. మనకు ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక పరిస్థితులు బాగలేనటువంటి కారణంగా మేము మెసేజ్ల ద్వారా ఈ యొక్క కమిటీకి తెలియజేయడం జరిగింది. ఏదైతే భారత్ బంద్ రోజు తమదైనటువంటి శైలిలో ఈ అంబేద్కర్ గారి వారసులు, అంతేకాకుండా వర్గీకరణ వ్యతిరేక పోరాట సంఘం అయ్యేటటువంటి వారందరూ వారి వారి రాష్ట్రాల్లో, జిల్లాల్లో, మండలాల్లో, మరి గ్రామాల్లో ఈ సంఘటిత చర్యకు ఈమె చేసేటటువంటి కార్యక్రమానికి మరి సంఘీభావంగా తమదైనటువంటి శైలిలో ర్యాలీలు, నిరసనలు, నిరాహార దీక్షల ద్వారా సంఘీభావం తెలియజేయాలని ఈ విషయాన్ని తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున అన్ని గ్రామాల్లో, మండలాల్లో పర్యటిస్తూ ఈరోజు ఎండ్లూరు గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నా రక్త బంధువులు, అంబేద్కర్ గారి వారసులు అందరూ గమనించుకోవాలా, ఇది నీ ఇంట్లో కార్యక్రమం, నా ఇంట్లో కార్యక్రమం కాదు. ఇది మన అందరికి సంబంధించిన కార్యక్రమం. నీది, నాది, మన అందరిది. మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన కోసం, అందరి కోసం వర్గీకరణ జరిగితే మనకి ఎంత అన్యాయం జరుగుతుందో, ఎంత నష్టం జరుగుతుందో మీరందరూ తెలుసుకోవాలా. కాబట్టి సోదరులారా, ఒక్కసారి కళ్ళు తెరిచి ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా వర్గీకరణకి అడ్డుకట్ట వేయాలి. మనం అడ్డుకట్ట వేసి ఢిల్లీ పెద్దల కళ్ళును తెరిపించి మరి దళితులందరూ ఐక్యంగా ఉండేటట్టు వర్గీకరణకు అడ్డుకట్ట వేయాలని తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక కార్యకర్తలాగా మనకు ఐకమత్యం లోపమైంది. ఈ రాష్ట్రం వేడిగా మీరందరూ గమనించుకోవచ్చు. ప్రతి ఒక్కడూ ఈ మాలల్లో నాయకుడే. కాబట్టి ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసేటటువంటి ఏ కార్యక్రమాన్ని పెట్టినా కూడా మీరందరూ ఒక కార్యకర్తగా వెళ్ళి మీ వంతుగా పాల్గొనటమో, సంఘీభావం తెలియజేయటమో చేసి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేయాలని, లేకపోతే మనం వెనకబడిపోతామని మరి మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. ఈ మందకృష్ణ మాట్లాడుతూ మాలలో మనువాదులు అంటాడు. మాలలు ఎక్కడ మనువాదులు? మనువాదులతో చేతులు కలిపింది నువ్వు, మనువాదులతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్న నువ్వు,
మనువాదుల పంచం చేరింది. నువ్వు మనువాదివే, మాలల మనువాదులు కాదు. మాలలు ఏకంగా అంబేద్కర్ గారి వారసులు, మరి దళిత పులులు మాలలని తెలియజేస్తున్నాను. మరి ఈ దేశంలో ఎక్కడ ఎస్సీ ఎస్టీ వాడికి, ఎస్టీల్లో ఉన్నటువంటి 33 కులాలకు కానీ, ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాలకు కానీ ఎవడికి ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా, మరి మనకి పల్నాడు చరిత్రలో ఉన్నటువంటి మాల కన్నమ్మదాసుడి వీర పరాక్రమవంతుడు అయినటువంటి ఈ మాలవాడు భుజాన జెండా పట్టుకొని మా దళితుడికి, మా గిరిజనుడికి అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళి ధర్నాలు చేసేటటువంటి దాఖలాలో ఈ మాలవాడికే ఉంది. ఈ ధర్నాలు చేయకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా వీడు గిరిజనుడు, వీడు దళితుడు, చూద్దాంలే రేపు మాపు అంటారు. ఎప్పుడైతే ఈ మాలవాడు భుజాన కర్ర పెట్టుకొని రోడ్డు మీదకి ధర్నాకి వెళ్తాడో అప్పుడు పై అధికారులందరూ దిగొస్తారు, ఈ నా కొడుకులతో గోలెందుకని. కాబట్టి మీరందరూ గమనించుకోండి, ఈ మాలవాడు ఈ బీసీ కులాల్లో ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ, ఎస్సీ కులంలో కూడా ఏబిసిడి వర్గీకరణ చేస్తే మరి బీసీల్లో ఐకమత్యం ఏ విధంగా లోబడిందో ఈ దళితుల్లో కూడా ఐకమత్యం అదే విధంగా లోబడుతుంది. కాబట్టి మీరందరూ కళ్ళు తెరుచుకొని ప్రతి ఒక్కరూ ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంలో పాల్గొని వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమాన్ని సక్సెస్ఫుల్ చేసి మనం వర్గీకరణకు అడ్డుకట్ట వేయాలి.